హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మన యొక్క కానుకలను ఉండిలో వేస్తూ ఉంటాం. అలాగే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మన యొక్క కానుకలను అక్కడ ఉన్న ఉండిలో సమర్పిస్తూ ఉంటాం కదా. మనం సమర్పించిన ఆ కానుకలన్నీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యాన్లో ఎక్కిస్తారు. చూస్తున్నారు కదా, ఆ తెల్లని క్లాత్లో చుట్టిన ఉండీలను ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యానులో ఎక్కిస్తున్నారు. ఈ విధంగా ప్రతిరోజు అక్కడ ఉండిలో మనం సమర్పించిన కానుకలన్నీ అక్కడ నిండిన తర్వాత ఈ విధంగా వ్యానులోకి ఎక్కించి పరకామణి భవనానికి తీసుకువెళ్తారు. ఈ విధంగా భక్తులు సమర్పించే నగదు, చిల్లర, బంగారు, వెండి వస్తువులను శ్రీ వరాహస్వామి వారి ఆలయ సమీపంలోని పరకామణి భవనంలో టీటీడీ సిబ్బంది ప్రతిరోజు లెక్కించడం, విభజించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యానులోకి ఎక్కించిన ఉండీలను పరకామణి భవనం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ టీటీడీ సిబ్బంది నగదు, నాణేలు, బంగారం, వెండి వంటి కానుకలను విశ్లేషించి వాటిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. దీనినే పరకామణి అంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చే ఆదాయం అంతా కూడా ఈ టెంపుల్ యొక్క అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ ఉండి ఆదాయాన్ని లెక్కించడం కూడా ఒక సేవే. దీనినే పరకామణి సేవ అంటారు. ఈ సేవకు గవర్నమెంట్ మరియు ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అర్హులు. ఈ సేవ చేయాలి అనుకునేవారు టీటీడీ వెబ్సైట్లో వారి ఆధార్ కార్డు అలాగే ఎంప్లాయ్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 25 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఈ పరకామణి సేవకు స్త్రీలను అనుమతించరు, హిందూ పురుషులను మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవలో పాల్గొనే వారికి టీటీడీ సిబ్బందే వసతి మరియు భోజన సౌకర్యాలను కల్పిస్తుంది. అలాగే 3వ రోజు స్వామివారి దర్శనం కూడా కల్పిస్తుంది. ఒకసారి స్వామివారి పరకామణి సేవను అప్లై చేసిన తర్వాత మరలా 90 రోజుల వరకు అప్లై చేయకూడదు. ఈ విధంగా స్వామివారి హుండీలను ఈ వ్యానులో ఎక్కించిన తర్వాత ఈ వ్యాను పరకామణి భవనం దగ్గర ఆగుతుంది. అక్కడ నుండి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి లెక్కించడం ప్రారంభిస్తారు. ఒక రోజుకి స్వామివారి హుండీ ఆదాయం సుమారుగా 4 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. విన్నారు కదా ఈ పరకామణి సేవ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.